నా పేరు దోమల్ నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో వాస్తు అవసరమా లేదా చూడండి. చాలామంది ఏం గమనిస్తూ ఉంటారంటే సమయం బాగున్నప్పుడు వాస్తుతో పని లేదని వాస్తును పట్టించుకోరు. నిజమే, సమయం బాగుంది, అన్ని పనులు చకచకా అవుతూ ఉంటాయి. అతని దశ బాగుంది, అతని అంతర్దశ బాగుంది, అతని గురుబలం బాగుంది, శుక్రబలం బాగుంది అని చెప్పి నిజానికి కూడా సమయం బాగున్నప్పుడు ఈ వాస్తు దోషాలు, వాస్తు లోపాలను మనం పట్టించుకోము. అవి అలాగే ఉంటాయి. కానీ ఎప్పుడైతే సమయం బాగుండదో, ఎప్పుడైతే తన దశ అంతర్దశ లేదో, మంచి సమయము లేదో, అప్పుడు ఈ వాస్తు దోషాలు బయటికి వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ వ్యక్తిని కాపాడేది వాస్తు మాత్రమే. సమయం బాగున్నప్పుడు అతను ఎటువైపు తొంగి చూడండి. సమయం బాగలేనప్పుడే నాకు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను అడిగిన ఫీజు కూడా, సార్ మీ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, దిగజారిపోయి ఉన్నాను, ఆర్థికంగా దెబ్బ పడింది, నాకు ఫీజు కూడా కట్టలేని అంటూ ఉంటాడు. కానీ ఒకప్పుడు ఒక వెలిగాడట. ఎలా వెలిగాడు? అప్పుడు సమయం బాగుంది, దశ బాగుంది, అంతర్దశ బాగుంది, గ్రహాల స్థితిగతులు బాగున్నాయి. కానీ అవి ఎప్పటికీ ఉండవు కదా. ఎప్పుడు ఆదివారం ఉండదు, ఎప్పుడు సోమవారం ఉండదు కదా. సమయము బాగలేనప్పుడు మాత్రమే సమస్యలు బయటికి పుట్టుకొని వస్తాయి. ఆ సమయము బాగలేనప్పుడు తనను కాపాడేది కేవలం వాస్తు మాత్రమే అని గమనించాలి. మీరు చూడండి ఎలాంటి సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయో చూడండి. ఒక్కొక్కసారి ఎలా చేస్తూ ఉంటుంది అంటే, మనము ఆస్ట్రాలజీలో చూసినప్పుడు ఒక్కొక్కసారి మన జాతక బలం అలాగే ఉందండి. జాతక బలం ఎలా ఉందో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. కుండలిలో ఎలా ఉందో మన జీవితం కూడా అలాగే ఉంటుంది అనుకుందాం. కానీ వాస్తుకు దానికి పోల్చినప్పుడు ఎలా చేయొచ్చు? మన జాతకాన్ని కూడా మార్చే శక్తి వాస్తుకు ఉంది అని నేను చెప్పగలను. ఎలా ఉందో చూడండి. ఒక వ్యక్తి పుట్టినప్పుడు తన యొక్క కుండలిలో చంద్రుడు నీచపడ్డాడు, చంద్రుడు నీచ స్థానంలో ఉన్నాడు అనుకుందాం. సో అతడు ఈ ప్లేస్ తీసుకున్నాడండి, వెస్ట్ పడమరకు సంబంధించిన ఇల్లు తీసుకున్నాడు. తీసుకొని ఏం చేస్తాడు? పార్కింగ్ కోసం ఇక్కడ కట్ చేస్తాడు. చూడండి, పార్కింగ్ కోసం ఏరియా కట్ చేసి ఇక్కడ పార్కింగ్ పెడుతూ ఉంటాడు, ఇక్కడ పిల్లర్ ఇస్తూ ఉంటాడు, ఏరియా కట్ అయిపోతూ ఉంటుంది తనకు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆల్రెడీ తన జాతకములో చంద్రుడు నీచపడ్డాడు. ఓకే, దానికి అనుగుణంగా ఇక్కడ వాయుం కట్ అయిపోయింది. ఇక అతనికి విపరీతమైన దోష ఫలితాలు వస్తూ ఉంటాయి. తనను కాపాడే వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకు? అక్కడ చంద్రుడు నీచపడ్డాడు. ఇలా ఉన్నవాళ్ళు చూడండి ఎప్పుడు మానసికంగా బాధపడుతూనే ఉంటారు, మానసిక టెన్షన్తో ఎప్పటికి ఉంటూనే ఉంటారు. అక్కడ తన కుండలిలో నీచమైన స్థాయిలో ఉన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి కూడా వాయుము కట్ అయిపోయింది. అంటే ఇది చంద్రుడి స్థానం కట్ అయిపోయింది. సో ఆయనకు పర్ఫెక్ట్గా నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. సో ఇలాంటి వ్యక్తి కనుక తను ఇంటిలో ఈ వాయువాన్ని సరిచేసుకున్నప్పుడు తన జాతకాన్నే మార్చుకునే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ వాస్తులో ఈ అవకాశం ఉంది. కుండలిని మార్చలేము, జాతకాన్ని మార్చలేము, కానీ ఇక్కడ ఈ అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ఇది సెట్ చేసుకుంటామో అతడు బ్రహ్మాండంగా ఒక వెలుగుతాడండి. అతని వాయిస్ బాగుంటుంది, సమాజంలో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, అందరితో కలుస్తూ ఉంటాడు. లేదనుకోండి ఇది కట్ అయిపోయింది, చంద్రుడు నీచంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అతను ఎవరితో కలవడండి, ఒంటరిగా ఉంటూ ఉంటాడు, ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. అతనికి అన్ని బాధాకరమైన సంఘటనలే గుర్తుకొస్తూ ఉంటాయి. కారణము తన కుండలిలో చంద్రుడు నీచంగా ఉండడం, దానికి అనుకూలంగా ఇక్కడ వాయుం కూడా కట్ అయిపోయింది కదా. సో కావున ఇక్కడ మనము అతనికి బలాన్ని చేకూర్చే అవకాశం ఉండాలి అంటే ఇలా కవర్ చేసినప్పుడు అతనికి బలం అనేది వస్తుందండి. సో ఇదొక అద్భుతమైన టెక్నిక్. ఇంకో రకంగా తన జాతకంలో కుండలిలో గురు బలం తగ్గింది అనుకుందాం, గురువు చూపు మంచి చూపు లేదనుకుందాం, గురువు నీచపడ్డాడు అనుకుందాం. అప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు తీసుకున్నాడు, ఇక్కడ ఈశాన్యము కట్ అయిపోయింది, ఇక్కడ ఈశాన్యము ఇలా కట్ అయిపోయింది. చూడండి, ఈశాన్యము ఇలా కట్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈశాన్య భాగం ఎప్పుడైతే ఇలా కట్ అయిపోతుందో గురుబలము తగ్గిపోతుందండి. ఆ ఇంటికి గురుబలము తగ్గిపోతుంది. ఇక్కడ గురుబలము సహజంగా తగ్గింది, ప్లస్ కుండలిలో తన జాతక చక్రంలో గురుబలం బాగలేదు, గురువు చూపు బాగలేదు. ఇక్కడ కూడా అది తగ్గిపోయినప్పుడు ఏమవుతుందండి, తనని కాపాడే వ్యక్తి ఎవరు ఉండరు. కానీ జాతకంలో గురుబలం తగ్గినట్టుగా, కుండలిలో నీచపడినట్టుగా, చూపు బాగలేనప్పుడు ఉన్నట్టుగా ఉన్న సందర్భంలో ఇక్కడ కనుక మీరు ఇది సరి చేసుకున్నారో అనుకోండి, సో మిమ్మల్ని ఎవరు ఆపలేరండి. ఎందుకు అంటే ఇక్కడ గురుబలం వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేసుకున్నారో మీకు గురుబలం వచ్చేస్తుంది, మీరు అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి. మరొక సందర్భంలో చూడండి, కుజదోషము ఉంటుందండి. కుజదోషము
కాలసర్పదోషము, నాగదోషము అని ఇలాంటి దోషాలు ఉంటాయి. ఇలాంటి కుజదోషము ఉన్నప్పుడు ఏమవుతుంది, అమ్మాయి కుజదోషం ఉందనుకోండి, భర్త దూరంగా ఉండడమో, విడిపోవడమో, విడాకులు కావడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మా అబ్బాయికి కుజదోషం ఉందనుకోండి, భార్య విడిపోవడమో, విడాకులు కావడమో, చనిపోవడమో జరుగుతూ ఉంటుంది. దానికి అనుకూలంగా మనము గనక మన ఇంటిలో, మీరు ఇంటిలో ఇక్కడ ఈ భాగము కట్టు కావడం కానీ, లేదా ఇట్లా మెట్లు పెట్టారండి, ఇట్లా మెట్లు పెట్టేసి దీని కింద టాయిలెట్ ఉన్నా కానీ ఇలా ఉందనుకోండి, ఇది దక్షిణ నైరుతి ఆడవారికి సంబంధించింది. ఆ కుజదోష ప్రభావాన్ని పెంచేస్తూ ఉంటుందండి. ఆ దోషం ఉంది ఆల్రెడీ, దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది. సో ఇది కనుక లేదనుకోండి, ఇక్కడ మెట్లే లేవనుకోండి, ఈ మెట్ల ఎఫెక్టే లేదు, ఈ మెట్ల కింద బాత్రూమే లేదు, సో నైరుతి మెట్లతో ఎలివేషనే లేదు, నైరుతి మెట్లకుండా కాంపౌండ్ వాలే పోలేదు, సో ఇతనికి ఇక్కడ నైరుతి వీధిపోటే లేదు, ఇక్కడ దక్షిణ నైరుతి వీధిపోటు కూడా లేదు. వీధిపోటు ఉండకుండా, నైరుతి మెట్లు లేకుండా, నైరుతి మెట్ల కిందని ఎలివేషన్ లేకుండా, నైరుతి మెట్ల కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ లేకుండా ఉన్నప్పుడు ఈ దీంట్లో లేడీ ఉందనుకోండి, ఆమె కుజదోషము ఉంటే దాని ప్రభావము ఎక్కువగా ఈ ఇంటికి ఉండదు, తనకు కూడా ఉండదు. ఎందుకంటే దోషం లేని ఇంట్లో తను వచ్చి ఉంది కాబట్టి తను చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం ఇలాంటి కేసులు చాలా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఏం చూడాలి, కుజదోషం ఉంది అమ్మాయికి, అబ్బాయి కుజదోషం ఉంది, ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు కూడా కావు. చూడండి, పెళ్ళిళ్ళు కావడం ఆలస్యం అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత విడిపోవడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఇంట్లో ఇలా ఉందనుకోండి, అమ్మాయికి ఆల్రెడీ కుజదోషం ఉంది, సో ఇప్పుడు నేను చెప్పిన మెట్లు ఉన్నాయి, బాత్రూమ్ ఉంది, టాయిలెట్ ఉంది, వీధిపోటు ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఘర్షణ ఉంటూనే ఉంటుంది, ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతూనే ఉంటారు, పోలీసు వాళ్ళు వస్తూనే ఉంటారు, ఇక్కడ అరుపులు వినబడుతూనే ఉంటాయి. కారణము జాతకంలో దోషం ఉంది, ఈ ఇంట్లో కూడా దోషం వచ్చి కూర్చుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, సో ఈ నైరుతిలో దోషం లేకుండా చేయాలి. ఇది అమ్మాయిలకు సంబంధించింది. అదేవిధంగా పడమర నైరుతి అనుకోండి, ఇక్కడ పడమర నైరుతిలో మీకు మెట్లు ఉన్నాయండి, ఇక్కడ మెట్లు ఇచ్చాడు, ఇక్కడ మెట్లు ఇచ్చేసాడు, మెట్ల కింద టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఉంది, దీని కింద నుంచి ఎలివేషన్ ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్న అబ్బాయికి, అంటే అబ్బాయి జాతకంలో నా కుజదోషం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పెళ్ళి కాదండి, పెళ్ళి కాదు. ఒకవేళ పెళ్ళి అయితే అమ్మాయి 4 రోజులు ఉండి వెళ్ళిపోతుంది, లేదా అకాలంగా ఆమె మరణించడం కూడా జరగవచ్చు. ఎందుకంటే అతనికి భార్య ఉండకూడదు కదా. సో ఆమె హాస్పిటల్ ఇన్సిడెంట్స్ కూడా జరగవచ్చు, ఇలాంటివి కూడా జరుగుతాయి. యాక్సిడెంట్లో ఆమె కూడా పోవచ్చు. కారణం ఏంది, అతను ఒంటరిగా ఉండాలి కదా, కుజదోష ప్రభావం. సో ఇలాంటి దోషాలు ఉన్న వారికి ఏమని చెప్తున్నానంటే, వాస్తు ప్రకారంగా ఇంట్లో మంచి వాస్తుకున్న ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఈ దోషాలు వెంటాడవు, ఆ శక్తి వాస్తుకు ఉంది. సో మీ చాలామంది ఏమంటారంటే ఈ దోషాలు ఉన్నాయని పూజ చేసుకున్నారు, సో అక్కడ వరకే. కానీ మీరు ఉంటున్న ఇంట్లో ఇలాంటి దోషాలు ఉన్నాయనుకోండి, ఆ పూజ చేసిన ఫలితం కూడా ఉండదు. సో నేనేమంటానంటే, ఈ దోషాలు లేకుండా చూసుకుంటే కుండలిలో కూడా మనం మార్పు తెచ్చే శక్తి, సామర్థ్యము వాస్తుకు ఉందని నేను చెప్పగలను. ఎందుకు అంటే చాలామంది కుండలీలు పరిశీలించాను, వారు ఉంటున్న ఇంటిని పరిశీలించాను, సేమ్ టాలీ అయినప్పుడు ఇంట్లో మార్పులు చేర్పులు చేయించాను, వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నవారు కొన్ని వందల మంది ఉన్నారండి, నా అనుభవంలో, నా ఎక్స్పీరియన్స్లో. అందుకే దీన్ని పోల్చి చెప్తూ ఉన్నాను. అవి దోషం ఉంది అని చెప్పేసి, సార్ పూజలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, సరే ఇంట్లో వచ్చానంటే ఇంట్లో ఆ ప్రాబ్లం ఉందనుకోండి, మళ్ళీ అదే రేజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకున్నారనుకోండి, ముఖ్యంగా కుజదోషము ఉన్నవారు ఆడవారే కానీ మగవారే కానీ సౌత్ ఫేసింగ్ ఇంటికి మెట్లు లేకుండా చూసుకోండి, వెస్ట్ ఫేసింగ్ ఇంటికి కూడా మెట్లు లేకుండా చూసుకోండి. ఇవి ఉన్నప్పుడు చాలా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భంలో ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ వచ్చారనుకోండి, ఇక్కడ వాయుం కట్ అయిపోతే నైరుతి పెరుగుతుంది, ఇది కూడా గొడవల్ని పెంచుతూ ఉంటుంది. చాలా కేస్ స్టడీలో చూశాను. ఇంకా కొందరి విషయంలో ఏం జరుగుతుందంటే, శుక్రదోషం అంటే శుక్రదోషం ఉండడం కానీ, లేదా శుక్రుడు నీచంగా ఉండడం కానీ, ఆ శుక్రుడి బలం లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కనుక ఇలా కట్ అయిన ఇంట్లో ఉన్నారనుకోండి, ఇక్కడ సౌత్ ఫేసింగ్ ఇలా కట్ అయిపోయిందండి, ఇది పార్కింగ్ కోసం ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, ఆ ప్రభావం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రభావం బాగా పెరుగుతూ, మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఆ ప్రభావం తగ్గదండి, ఎన్ని హోమాలు చేసినా కూడా ఆ ప్రభావం తగ్గదు. అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది అనమాట. ఈ దోషం, శుక్రదోషం అక్కడ ఉంది, జాతకంలో ఉంది, ఇక్కడ కూడా ఇంట్లో ఉంది. కాబట్టి అది డబుల్ అయిపోతే, కేసులు డబుల్ అయిపోతే ఎవరు మనకు బెయిల్ కూడా ఇవ్వరండి. సో మన తరపున ఎవరు వాదించడానికి రారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐఏ బెదిరిస్తూ ఉంటాడు, ఏమయ్యా ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి, నువ్వెందుకు వచ్చావు బెయిల్ ఇవ్వమని అంటూ ఉంటారు కదా. సో బెయిల్ కూడా ఎవరు ఇవ్వరు. కారణం ఏంటి అంటే, అక్కడ దోషం ఉంది, ఇక్కడ దోషం ఉంది, శుక్రదోషం ఉన్నవారు. అప్పుడు వారు ఏం చేయాలంటే, ఇక్కడ కటింగ్ లేకుండా సెట్ చేసుకోవడం వల్ల, ఇలా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. ఈ కటింగ్ అనేది ఉండకూడదు. ఇలా మన వాస్తులో
గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ, అంటే జాతకంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ మన వాస్తు ద్వారా మనం దాన్ని పరిపూర్ణంగా మార్చుకునే అవకాశము వాస్తుకుంది. మీకు చూడండి, మీ ఏజ్ 30 ఇయర్స్ క్రాస్ అయిపోయింది, 40 ఇయర్స్ క్రాస్ అయిపోయింది, డెవలప్మెంట్ లేదు, గ్రోత్ లేదు. అలాంటప్పుడు ఇటువైపు తొంగి చూడండి. 50 ఇయర్స్కి వచ్చారు, అప్పుడు కూడా మీరు తొంగి చూడలేదు అనుకోండి, మీ పిల్లల పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. కొంతమంది మొండిగా వాదిస్తూ ఉంటారనమాట. కొన్ని కర్మఫలాలు ఉంటాయి. సో భార్యకు వాస్తు ఇష్టం ఉంటే భర్తకి ఇష్టం ఉండదు, నన్ను వెళ్తూ ఉంటారు. సో భార్య గారు రమ్మని చెప్పి లేడీ ఫోన్ చేస్తే వెళ్తే భర్త గారు నాకేం మాట్లాడాడు, నాకేం చెప్పాడు. ఎందుకంటే ఆయనకు వాస్తు అంటే ఇష్టం లేదు. అది కర్మఫలాలు అలాగే ఉండాలి కాబట్టి అలాగే కూర్చుంటాయి. ఒక్కొక్కసారి యజమాని ఫోన్ చేస్తాడు, ఆమె మాత్రం నాతో ఏం మాట్లాడదు. ఎందుకంటే ఎవరెవరో ఇంటికి వస్తున్నారు, వీళ్ళంతా అందరినీ పిలుస్తుంటే అసహించుకుంటూ ఉంటుంది. బికాజ్ కర్మఫలం అలా ఉంటే అలాగే ఉంటుంది. కానీ కొద్దిగా విచక్షణతో ఆలోచిస్తే మన జాతకాన్ని, మన జీవితాన్ని మార్చుకునే శక్తి వాస్తుకు ఉందని చెప్పి మనం గమనించవచ్చు. మీకు ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అండి, ఈ టాపిక్ 2-3 డేస్ నుంచి ఒక సంఘటన సో టీవీలలో పేపర్లలో చూస్తున్నాం. మన మోహన్ బాబు గారు ఉన్నారు కదా, పేరు ప్రఖ్యాతి గడించినటువంటి నటనలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించి సమాజంలో తనకంటూ సెలబ్రిటీగా గుర్తింపు పొందిన వ్యక్తి మోహన్ బాబు గారు అండి. మోహన్ బాబు గారు అంటే నాకు చాలా అభిమానం అండి. అతని నటన ఆ విధంగా ఉంటుంది, అతనికి అవార్డ్స్ కూడా వచ్చాయి. కానీ ఈ మధ్య టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాను. సో అవి చదివినప్పుడు నాకు చాలా బాధగా అనిపించి, అలా ఎందుకు జరుగుతుంది అంటే చూడండి, మనకి ఎప్పుడైతే ఇయర్ సపోర్ట్ చేయదో, ఈ 2024 అండి, ఇది 8 నెంబర్, ఇది సపోర్ట్ చేయని వారికి ఇయర్ అంతా బ్యాడ్ ఇన్సిడెంట్సే జరుగుతాయండి. సో వారికి కూడా పోతూ డిసెంబర్లో బాధాకరమైన సంఘటనలు జరిగాయి. ఏమైపోయి గొడవలు అయ్యాయి చూడండి. సో వాళ్ళ అబ్బాయిలకు, తర్వాత వాళ్ళ అబ్బాయికి తనకు మధ్య గొడవలు కావడము. పోలీసు వాళ్ళు, నా కేస్ స్టడీలో ఏం చెప్తాను, సో నైరుతి డ్యామేజ్ ఉందనుకోండి, నేను వీడియోలో కూడా చెప్తూ ఉంటాను, నైరుతి బాగా డ్యామేజ్ ఉంటే తండ్రి కొడుకులకు గొడవలు అవుతూ ఉంటాయని చెప్తూ ఉంటాను. సో ఒకరికొకరు కొట్టుకుంటారని చెప్తూ ఉంటాను. సో పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారంటాను, పోలీస్ కేసులకు వెళ్తూ ఉంటామని చెప్తాము, కోర్టు కేసులకు పోతూ ఉంటామంటాము, డిఫేమ్ అవుతూ ఉంటాం, పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. వాయుం డ్యామేజ్ అయితే పేపర్లో, టీవీలో వస్తుంది. సో అది ఎందుకంటే దావాలంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే వారి ఇంట్లో నైరుతి డ్యామేజే ఉంటుంది. చూస్తే కొన్ని నైరుతులు బాగానే ఉంటాయి, కానీ సెలబ్రిటీస్ ఇళ్లలో ఏమవుతుంది తెలుసా, వాళ్ళు ప్రముఖ స్థానంలో వెళ్తారు. సో ఇల్లు అలాగే ఉంటుంది, కాంపౌండ్ అలాగే ఉంటుంది, వేరే వాస్తు వాళ్ళని పిలిస్తే బాగానే ఉందని చెప్తాడు. కానీ అక్కడ తన ఎదుగుదలకు అనుకూలమైన శక్తి సామర్థ్యాలు ఉన్న ఎనర్జీ లేవు అని ఏ వ్యక్తి గమనించలేడు. సో దానివల్లనే ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, వ్యక్తిలో మార్పు వస్తూ ఉంటుంది. చూడండి, మోహన్ బాబు గారింటికి సో పోలీసు వాళ్ళు రావడము, గొడవ పడము, అబ్బాయి హాస్పిటల్కి పోవడము. సో ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఇంట్లో నైరుతిలో ప్రాబ్లం ఉంటే గొడవలు, కొట్లాటలని నా అన్ని వీడియోలో చెప్తూ ఉంటాను. సో పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు, సో పంచాయతీలు జరుగుతూ ఉంటాయి అని వాళ్ళ పరువు ప్రతిష్ట కూడా రోడ్ మీదకి వస్తూ ఉంటుంది. దేనివల్ల వాయుం దెబ్బతింది, నైరుతి దెబ్బతింది. సో అంతేకాకుండా నేనేం గమనించానంటే ఆగ్నేయంలో కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ అయ్యాయి, మీరు గమనించవచ్చు. రెండవ పెళ్లిళ్ళు కూడా జరిగిన సందర్భాలు వారి ఇంట్లో ఉన్నాయి. కాబట్టి అలా ఎందుకు జరుగుతుందంటే ఆగ్నేయంలో డిఫెక్ట్ ఉంటే అలా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే అక్కడ ఆగ్నేయంలో ప్రాబ్లము, నైరుతి వాయుంలో ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయండి. వీళ్ళు సెలబ్రిటీస్ కదా, సో సమాజంలో వీరి మీద పేరు ప్రఖ్యాతి చాలా ఉంటుంది. చిన్న ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు కూడా బాగా బాధపడుతూ ఉంటారు, ఆ వార్త దావాలంగా పోతూ ఉంటుంది. అందుకే ఏదైనా ఇన్సిడెంట్స్ దావాలంగా బయటికి పోవద్దు అంటే వాయుం జాగ్రత్తగా ఉండాలి. సో నెగిటివ్లో మన నైరుతిలో ఎనర్జీ ఉందో చెక్ చేసుకోవాలి, నైరుతి డిఫెక్ట్ ఉంటే చెక్ చేసుకోవాలి. చాలామంది విషయంలో ఇవి పట్టించుకోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కొంతమంది వచ్చి చూసి బాగానే ఉందని చెప్పిపోతూ ఉంటారు, కానీ ఇవి సవరణ చేసుకోవడం వల్ల ఇలాంటి నెగిటివ్ జరిగే అవకాశం ఉండదు. దానికి సెలబ్రిటీ అయినా, ఒక ప్రముఖ నాయకుడైన, ప్రముఖ లీడర్లను కూడా మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. సో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, కోర్టు కేసు పోతూ ఉంటారు, ఒకరినొకరిని ఫైట్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రముఖ లీడర్లు ఎందరో ఉన్నారు. సో సినీ ఫీల్డ్లో ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారు, పారిశ్రామిక రంగంలో ఉన్నారు. నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే వాళ్ళు ఆ స్థాయిలో ఎదుగుతూ ఉన్నారు కదా, ఎదుగుతున్నట్టు దానికి అనుకూలంగా నైరుతిలో బలం లేనప్పుడు కూడా గొడవలు అవుతూ ఉంటాయి. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు చూడండి, అప్పటి వరకు పార్ట్నర్స్ ఉంటారు, ఆ తర్వాత అతన్ని చంపుతాడు, ఇతన్ని చంపుతాడు, ఎక్కడికో ఎస్కేప్ అవుతాడు. కిడ్నాపింగ్ కూడా, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయాలంటే ఇల్లే సపోర్ట్ చేయాలండి. ఇంట్లో ఉత్తర వాయుంలో డిఫెక్ట్ ఉంటే అతను కిడ్నాప్ గురవుతాడు, ఎదుటి వ్యక్తికి ఆలోచన వస్తుంది, ఈయన కిడ్నాప్ చేయడానికి పరిస్థితులు, అవకాశం ఈజీగా ఉంటుంది, తను కిడ్నాప్ గురవుతూ ఉంటాడు. సో ఇంటికి శవాలు ఎందుకు వస్తాయంటే నైరుతి డ్యామేజ్ వల్ల. సో ఇది ఎవరైనా ప్రముఖ వ్యక్తులు ఎవరైనా నైరుతి డిఫెక్ట్, వాయుం డిఫెక్ట్, ఆగ్నేయం డిఫెక్ట్, ఈశాన్యం డిఫెక్ట్ లేకుండా చూసుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి, పరిష్కారము ఇంట్లోనే చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మోహన్ బాబు గారి ఇల్లే కాదండి, ఎవరి ఇంట్లో
ఇంట్లో అయినా ఈ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కావున వాస్తును పరిశీలించుకొని మీరు సవరణ చేసుకోవడం వల్ల మంచి అభివృద్ధి చెందుతారు. సమయం బాగున్నప్పుడు ఇవన్నీ బయటికి రావు. సమయము బాగలేనప్పుడు మాత్రమే, ముఖ్యంగా నొక్కి వక్కానిస్తున్నాను, సమయము బాగలేనప్పుడు మాత్రమే సమస్యలు బయటికి వస్తాయి. ఈ ఇయర్ బాగలేదని కదండి, చాలామంది ప్రముఖులు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా బయటపడ్డారు, న్యూమరాలజీ చెప్పేవాళ్ళు కూడా బయటపడ్డారు, నాలాగా వాస్తు చెప్పేవాళ్ళు కూడా బయటపడ్డారు. కానీ దాని మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు నాకు అవగాహన ఉంది ఏ ఇయర్ ఎలా ఉంటుందో, బ్యాలెన్సింగ్గా ఉండడం అనేది అవసరం. ఇయర్ వెళ్తూ డిసెంబర్లో చాలా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇయర్ అంతా నెగిటివ్ ఉంది కదా, డిసెంబర్లో తన సత్తా ఏంటి చూపుతుంది. డిసెంబర్ 31 వరకు కూడా ప్రాబ్లమ్ తీసుకొచ్చే సందర్భాలనే. కొందరిని అడుగుతాను, సార్ మీకు ఇయర్ ప్రాబ్లం ఉండే కదా, అవునండి 31 రోజు ఈవినింగ్ 8కి యాక్సిడెంట్ అయింది అంటే ఇయర్లో ఎండింగ్ కొట్టేసింది. ఇలాంటి వాటిని కాపాడేది ఏంటి అంటే సమయం బాగలేనప్పుడు, ఇయరు బాగలేనప్పుడు మనల్ని ఏది కాపాడుతుంది అంటే కేవలం వాస్తు మాత్రమే. సమయం బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయండి, అందరూ మన దగ్గరికి వస్తారు, హాయ్ బాయ్ అంటాం, డబ్బులు ఉంటాయి, అన్నీ బాగుంటాయి, అప్పుడు మనం పట్టించుకోం. కానీ అన్నీ ఎప్పుడూ ఉండవు కదా, అన్ని రోజులు ఆదివారాలు కావు కదా, ఎప్పుడూ ఎండాకాలమే ఉండదు కదా. సో అలాంటి సమయాల్లో మనల్ని బ్యాలెన్స్ చేసేది వాస్తు మాత్రమే అని గమనించగలరని నా మనవి. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ప్లాన్ కోసం కానీ లేదా ఇంటి వాస్తు విజిటింగ్ కోసం కానీ కలవాలి అనుకుంటే ఈ వీడియో మీద వాట్సాప్ నెంబర్ ఉందండి, దానికి మెసేజ్ పెట్టండి. సో దాన్ని బట్టి మేము రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఈ టాపిక్ నచ్చితే మీరు షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను.